మక్కల కొనుగోలులో జరిగిన అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో ధర్నాకు దిగారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. భూపాలపల్లి ఎమ్మెల్యే బామర్దులు నియోజకవర్గంలోని మండలాలను పంచుకొని దందాలు చేస్తున్నారని ఆరోపించారు. మక్కల కొనుగోలులో భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని గండ్రా డిమాండ్ చేశారు. అయితే ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించేందుకు యత్నించగా రైతులు అడ్డుకున్నారు. కట్ చేసిన డబ్బులు తక్షణమే చెల్లించాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నది. భారత రాష్ట్ర సమితి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపమని కూడా హెచ్చరిక చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది రైతులకు ఒక మక్కల విషయంలోనే కాదు, ఇప్పటి వరకు కూడా వడ్లు అమ్ముకుంటే బోనస్ డబ్బులు పడతలేవు. యూరియా కొనుక్కోవాలంటే యాప్ల పేరు మీద ఈరోజు రైతులకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మరి కొనుగోలు విషయంలో అక్రమాలు, ఈరోజు రైతుల విషయంలో ప్రతి విషయంలో పూర్తి నిర్లక్ష్యం. మొన్న అడావుడి చేసిన రైతు బంధు పైసలు పడే అన్నారు. మరి పడ్డాయా? అందరి రైతు పైసలు పడ్డాయా? పడలే. రైతు బంధు ఒక ప్రయాస అయిపోయింది. మన ఎమ్మెల్యే గారి బామ్మర్దులు ఈరోజు అందరు కూడా పంచుకున్నారు. ఈరోజు మక్కల కొనుగోలు ఒక బామ్మర్ది, ఇంకొక ఆయన కులపాయన ఇంకో మండలానికి నాయకత్వం, ఇంకొక ఆయన ఇంకో బామ్మర్ది టౌన్లో నాయకత్వం, మొత్తం బామ్మర్ది ఇంకొక బామ్మర్ది మొత్తం కాంట్రాక్టులు ఆయనే. ఇక్కడ 2 లక్షలు మొదలుకొని 5 కోట్లు 10 కోట్లు అయినా ఆ బామ్మర్ది. మొత్తం బామ్మర్దుల రాజ్యం అయిపోయింది గతంలో. మరి ఈరోజు హైదరాబాదులో అన్నల తమ్ముళ్ళ రాజ్యం, ఇక్కడనేమో బామ్మర్దుల రాజ్యం అయిపోయింది. ముఖ్యమంత్రి ఏం తక్కువ తినలే అంటే నేనేం తక్కువ తినలేదని ఇక్కడ కూడా అంటున్నారు.